డిజిటల్ పేమెంట్స్ సర్వసాధారణమైపోయాయి. కిరాణా కొట్టు దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్ని రకాల పేమెంట్స్ను ఆన్లైన్ ద్వారానే చేసేస్తున్నారు. చేతిలో నగదు లేకపోయినా పేమెంట్ చేసే సౌకర్యం ఉండడంతో యూపీఐ పేమెంట్స్కే జై కొడుతున్నారు జనాలు. యూపీఐ ద్వారా డబ్బు పంపడం, పొందడం ఈజీ అయిపోయింది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ పేమెంట్స్ యాప్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. క్షణాల వ్యవధిలోనే పేమెంట్ ప్రక్రియ పూర్తయిపోతుంది. అయితే పేమెంట్ చేసేటప్పుడు మిస్టేక్ జరుగుతోంది. ఒక నెంబర్కు బదులు మరో నెంబర్ కూడా పొరపాటున పేమెంట్ చేసేస్తుంటారు. ఆ తర్వాత పోయిన డబ్బు తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతుంటారు. అయితే మీకు ఇక దిగులు అక్కర్లేదు. ఇకపై రాంగ్ నెంబర్కు యూపీఐ పేమెంట్ చేస్తే ఈజీగా తిరిగి పొందవచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్తో పొరపాటున చేసిన పేమెంట్ తిరిగి పొందవచ్చు. 48 గంటల్లోనే మీ డబ్బు చేతికి అందుతుంది. పొరపాటున పేమెంట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, యూపీఐ ఐడి, అమౌంట్, లావాదేవీ జరిగిన డేట్ను భద్రపరచుకోవాలి. అలాగే యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవడం బెటర్. యాప్ సాయంతో తిరిగి మీ డబ్బును పొందవచ్చు. ట్రాన్సాక్షన్ జరిపిన యాప్ నుంచి కస్టమర్ కేర్ను సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. లావాదేవీకి సంబంధించిన సాక్ష్యాలను అందిస్తే రిఫండ్ ప్రాసెస్ గురించి సమాచారం అందిస్తారు. ఇక ఇలా కాకుండా మీరు ఎన్పిసిఐ పోర్టల్లో నేరుగా కంప్లైంట్ చేయవచ్చు. ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్కు వెళ్ళి ఎడమవైపు కనిపించే యూపీఐ సెక్షన్లో ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కనిపించే సెక్షన్లో మీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మరో మార్గం ద్వారా కూడా మీ డబ్బును తిరిగి పొందవచ్చు. బ్యాంకుకు వెళ్ళి మీ డబ్బును తిరిగి పొందవచ్చు. ట్రాన్సాక్షన్కు సంబంధించిన విషయాలన్నీ మీ బ్యాంకులో తెలియజేయాలి. అప్పుడు బ్యాంక్ అధికారులు కోరిన వివరాలను, సంబంధిత డాక్యుమెంట్స్ను అందిస్తే రిఫండ్ కోసం ఛార్జ్ బ్యాక్ ప్రక్రియను ప్రారంభిస్తారు. సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు. చట్టపరంగా కూడా మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. ఎవరికైతే పొరపాటున డబ్బు పంపామో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి. ఒకవేళ డబ్బు వాపసు పంపేందుకు సదరు వ్యక్తి నిరాకరించినట్లయితే చట్టబద్ధంగా కంప్లైంట్ చేయవచ్చు. ఇలా కూడా పరిష్కారం లభించకపోతే నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు పొరపాటున వేరే వ్యక్తులకు డబ్బు పంపిస్తే ఆ మొత్తం 48 గంటల్లో తిరిగి పొందేందుకు వీలవుతుంది. అయితే ఇది బ్యాంకులు ఒకటే అయినప్పుడు 2 రోజుల్లో పరిష్కారం అవుతుంది. లేదా వేర్వేరు బ్యాంకులు అయితే మాత్రం రిఫండ్ కావడానికి కాస్త టైం పట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ ప్రక్రియల ద్వారా మీ డబ్బును వాపస్ పొందవచ్చు. మరి ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.